మాఘపురాణం 17వ రోజు పారాయణానికి స్వాగతం. ఈరోజు అధ్యాయాలలో ప్రధానంగా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు మాఘ స్నాన ఫలాన్ని వివరిస్తూ లోపాముద్ర, అగస్త్యుల వృత్తాంతం మరియు మాఘమాసంలో చేసే దానాల ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ రోజు పారాయణంలో దైత్యరాజైన హిరణ్యాక్షుని వధ మరియు వరాహ అవతార విశేషాల గురించి ప్రస్తావన ఉంటుంది. 17వ రోజు పారాయణ సారాంశం. 1. హిరణ్యాక్షుని గర్వం - భూదేవి రక్షణ. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొంది అహంకారంతో లోకాలను హింసించసాగాడు. చివరకు భూదేవిని పట్టుకుని పాతాళ లోకంలో దాచిపెట్టాడు. దేవతలందరూ భయభ్రాంతులై శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా స్వామి యజ్ఞవరాహ రూపం ధరించాడు. 2. వరాహస్వామి విజయం. శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో సముద్ర గర్భంలోకి వెళ్లి హిరణ్యాక్షుడిని గదతో ఎదుర్కొన్నాడు. భీకరమైన యుద్ధం జరిగిన తరువాత స్వామి ఆ రాక్షసుడిని సంహరించి భూదేవిని తన కోరల మీద ప్రతిష్ఠించి పైకి తీసుకువచ్చాడు. ఈ కథ వినడం వల్ల పాపాలు తొలగిపోతాయని పురాణం చెబుతోంది. 3. తిలదానం, నువ్వుల దానం. ప్రాముఖ్యత. మాఘమాసంలో, ముఖ్యంగా ఈ రోజుల్లో తిలదానం, నువ్వులు చేయడం వల్ల కలిగే పుణ్యం గురించి వివరించబడింది. నువ్వులతో స్నానం చేయడం, నువ్వులను తినడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టం. ఇది పితృదేవతలకు తృప్తినిస్తుంది మరియు జాతకంలోని శనిదోషాలను కూడా హరిస్తుంది. పారాయణ క్రమం పద్ధతి. ఈరోజు పారాయణను ఈ క్రింది విధంగా నిర్వహించండి. 1. దీపారాధన. పూజా గదిలో దీపం వెలిగించి గణపతిని స్మరించుకోవాలి. 2. ధ్యానం. శ్రీమాధవాయ నమః అని స్మరిస్తూ లక్ష్మీనారాయణులను ధ్యానించాలి. 3. పారాయణం. మీ వద్ద ఉన్న మాఘపురాణ గ్రంథంలోని 17వ అధ్యాయాన్ని భక్తితో చదవాలి. 4. నైవేద్యం. పండ్లు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. 5. మంగళహారతి. చివరగా హారతి ఇచ్చి అక్షతలు శిరస్సున ధరించాలి. ముఖ్య సూచన. మాఘమాసంలో చలి ఎక్కువగా ఉన్నప్పటికీ సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించడం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత లభిస్తాయి.